రాష్ట్రభక్తి పెంచడానికి, దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన స్వార్థం కోసం ఆయన నటించలేదు, ప్రజల్లో విలువలు పెరగడానికి నటించారు. అందుకే ఇందాక సత్యనారాయణ గారి ప్రసంగంలో మీరు విన్నారు, వాళ్ళు అసోసియేషన్ పెట్టాక ఆయన్ని పిలిచి సన్మానం చేస్తే, ఏమిటయ్యా అసోసియేషన్ ఊరికే సినిమాలు చూస్తూ కూర్చుంటారా, ప్రజలకు ఏమైనా చేయండి అన్నట్టే, సమాజానికి ఏమైనా చేయండి. నన్ను పొగుడుతారు, ఊరికే నా సినిమాలు చూడడం బోళ్ళు మంది ఉన్నారు చూసేవాళ్ళు, సమాజానికి ఏమైనా చేయండి. ఈ మాట ఎవడంటాడండి? నిస్వార్థంగా ఉన్నవాడు మాత్రమే అనగలగడమ్మా. ఆ తల్లి కడుపు ధన్యం, ఆ తండ్రి జీవితం ధన్యం, ఎన్టీఆర్ పుట్టిన నేల ధన్యం, ఎన్టీఆర్ పీల్చిన గాలి పీలుస్తున్న మనం అందరం ధన్యులం. పౌరాణిక, చారిత్రక, తత్వ, జానపద, చారిత్రక, సాంఘిక శ్రేష్టమైన పాత్రలు, చారిత్రకమైన పాత్రలు. ఒక కృష్ణదేవరాయల పాత్ర, ఒక చంద్రగుప్తుని పాత్ర ఎవరు నటించగలరండి? ఒక్క ఎన్టీ రామారావు గారు తప్ప. ఇప్పటికీ కృష్ణదేవరాయలంటే ఎలా ఉన్నాడో మనకు తెలియదు. మేమైతే రామారావు గారే కృష్ణదేవరాయలు అనుకుంటాం. మేమంటే అసలు ఇలా మీసం తిప్పుతూ ఉంటే మనవాడరా, తెలుగువాడరా, ఇంక మళ్ళీ అనుమానం ఏమిట్రా, ఇటువంటి మహారాజు ఉంటాడా, ఆంధ్రభోజుడు మళ్ళీ పుట్టాడా అనుకున్నాడు. ఆంధ్రభోజుడు అంటే ఆంధ్ర భోజనం చేసేవాడు కాదు. ఆంధ్రంలో కవులని, పండితులని, సంస్కృతంలో భోజమహారాజు ఎలా పోషించాడో ఆంధ్రంలో కవుల్ని, పండితుల్ని అలా పోషించేవాడిని ఆంధ్రభోజుడు అంటారు. ఆంధ్ర భోజనం చేస్తే ఆంధ్రభోజుడు అనరు. అలాగా ఎందులో నటించినా ఒక ముద్ర వేసే విధంగా వివేకానందుడు చెప్పినట్టుగా ఎవరైనా ఎన్నేళ్లు బతుకుతారు ఈ ప్రపంచంలో, నీదంటూ ఒక ముద్ర వేసి వెళ్ళు అంటాడు ఆయన. అలాగా ఆయన ముద్ర అనేక రకాలుగా వేసి వెళ్ళిన మహానుభావుడు. ముద్ర కాదు, భద్రమూర్తి ఎన్టీఆర్ అంటే. ఆయన ఇప్పుడు కూడా ఒక పాత్ర ధరిస్తున్నాడు. ఆయన స్థాయికి తగిన పాత్ర ఆయన ధరిస్తాడు. ఎప్పుడు ఇక్కడ మహారాజుగా నటించాడు కదా, అందుకే భగవంతుడు ఆయనకి ఇచ్చిన యోగం ఏమిటంటే, అనగా స్వర్గమునేలు పాత్ర గొనినావా రామరాయ ప్రభో. ఏమయ్యా, ఇన్ని రకాల మహారాజుల పాత్రలు వేశావు కదా, స్వర్గాన్ని పరిపాలించే పాత్ర తీసుకోవయ్యా అని భగవంతుడు దేవేంద్రుడు స్వయంగా పిలిచి రామారావు గారికి స్వర్గం ఇచ్చాడు. అక్కడ ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి ఏ లోటు జరగడం లేదు. మనం దాని గురించి కంగారు పడక్కల్లా. ఇక్కడ వైవిఎస్ చౌదరి గారిని పక్కన పెట్టుకుని నేను ఒక మాట చెప్పాలి. ఈయన ప్రతి సంవత్సరం మే 28వ తేదీని ప్రముఖ పత్రికలు అన్నట్లు ఫుల్ పేజీ ప్రకటన ఇస్తాడు పూర్తిగా. ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు చాలా ఏళ్లుగా జరుగుతోంది, చూస్తున్నాను. ఆ రోజు నేను మే 27 రాత్రి నిద్రపోతూ తెల్లారితే చౌదరి గారు ప్రకటించిన ఫోటో ఎప్పుడు వస్తుందా అని చూస్తాను. ఎన్టీ రామారావు ఫోటో. అది సరిగ్గా ఇలా బొగ్గమే చేయట్టుకుంటుంది, ఇలా ఉండి ఇలా బొగ్గమే చేయట్టుకుని ఉంటుంది. అసలు ఆ ముక్కుకి ఇవ్వచ్చండి ₹1 కోటి, అనుమానం లేదు అక్కడ. ఇక మిగిలిన అవయవాలకు ఎంతో లెక్కలు కట్టుకోండి, నాకు అనవసరం. నేను ఆ ముక్కు చూస్తూ కూర్చుంటా. ఈ ముక్కు ఎవడుకుంది అసలు? ముక్కు మీద కోపం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ ముక్కు ఎవడుకుంది? కోటేరు లాంటి ముక్కు అని కావ్యాల్లో, సినిమా పాటల్లో పూర్వం వారి కోటేరు లాంటి ముక్కు అండి నిజంగా అయింది. ఆ ముక్కు చూసి ఈ ఫోటో ఈయన ఎక్కడ పట్టుకున్నాడని నేను అడిగాను ఒకసారి. నేను ఇప్పుడు రక్త సంబంధం సినిమాలో సావిత్రి చంద్రుని మించు అందములిగించు అంటే ఆ ఫోటో గోడకు తగిలించి ఒక 4 సార్లు చూపించారట. మళ్ళీ ఏ సినిమాలోనూ లేదు, ఎప్పుడూ లేదు. దాన్ని పట్టుకుని ఆయన పరిపూర్ణమైన సంతృప్త హృదయంతో ఎప్పుడు నీ సేవలో ప్రభువుని ఒకే రకమైన మాట రాసి ప్రతి